ఏంటి ఇన్ని సారీస్ చూపిస్తున్నాను అని చూస్తున్నారా? ఈ వీడియో అయితే నాకు చాలా స్పెషల్ అండి. వీడియో ఎండ్ వరకు చూసేయండి, మీకే విషయం ఏంటన్నది అర్థమైపోతుంది. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ విజయ. ఎందుకు స్పెషల్ అన్నానంటే, ఈ సారీస్ అన్నీ కూడా నా చైల్డ్హుడ్ ఫ్రెండ్ ప్రభావతి తనే స్వయంగా 40 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి వచ్చి ఇచ్చిందండి. సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అండి. మేమిద్దరం 6th to 10th కలిసి చదువుకున్నాం. మళ్ళీ ఇంటర్ తను వేరే కాలేజ్, నేను వేరే కాలేజ్, మళ్ళీ డిగ్రీ ఇద్దరం కలిసి చదువుకున్నామండి. అయితే యూట్యూబ్లో నన్ను చూసి ఐడెంటిఫై చేసి కాంటాక్ట్ అయ్యి తనే స్వయంగా ట్రావెల్ చేసి వచ్చి ఇచ్చిందండి. ఇవి మా ఫ్రెండ్ ఫ్యామిలీలో వాళ్ళందరూ కూడా ఇచ్చారనమాట. 7 సారీస్ వరకు ఇచ్చారు. నేను 6 సారీస్ చేశాను. ఈ 6 బ్లౌజెస్ ఈ వీడియోలో చూపిస్తాను. ఇంకో బ్లౌజ్ అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి. సోషల్ మీడియా పుణ్యమా అంటూ అందరూ కూడా నాకు దగ్గర అవుతున్నారు. నా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా నన్ను ఐడెంటిఫై చేస్తున్నారండి. సో సోషల్ మీడియా నాకు ఇంత హెల్ప్ చేస్తుందని నేను ఎప్పుడూ అనుకోలేదు. నేను మిషన్ తీసుకొని 4 years పైనే అవుతుంది. బట్ ఎప్పుడు ఇంత పర్టికులర్గా నేను వీడియోస్ అయితే చేయలేదండి. ఎందుకు చేయలేదా ఇన్నాళ్ళు అని ఇప్పుడు బాధపడుతున్నాను. ఈ ఇయరే నేను బాగా ఓపికగా పట్టుదలగా చేస్తున్నానండి వీడియోస్. సో నన్ను ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. అండ్ నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి నా పేజ్ని సజెస్ట్ చేయండి. నా స్మాల్ బిజినెస్ని కొంచెం సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. అండ్ ఫాలో చేయండి. వెరీ రీజనబుల్ ప్రైజెస్లో అయితే వర్క్స్ అవైలబుల్గా ఉంటాయి. మా ఫ్రెండ్ మా ఇంటికి రావడం, ఒక 3-4 hours మా ఇంటి దగ్గర ఉండి మేమిద్దరం చిన్ననాటివన్నీ కూడా గుర్తు చేసుకుని మాట్లాడడం అనేది నాకు చాలా చాలా స్పెషల్ అండి. ఏదేమైనా సరే ఆ రోజులు మళ్ళీ రావు కదా. సో మళ్ళీ మాకు బాల్యం అనేది గుర్తొచ్చింది తను మీట్ అవ్వడం వల్ల. సో ఫ్రెండ్స్ ఫర్ ఎవర్ అని ఊరికే అనలేదండి. ఇలాంటి ఫ్రెండ్స్ ఉంటే కనుక ప్రతి ఒక్కళ్ళ లైఫ్ చాలా బాగుంటుంది. అండ్ ఈ ఒక్కసారి ఇంకా చేయాల్సి ఉందండి, నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. అండ్ ఫ్రెండ్స్ మీద మీ ఒపీనియన్ ఏంటన్నది నాకు షేర్ చేయండి. అండ్ ఈ బ్లౌజెస్లో మీకు ఏది నచ్చింది అన్నది చెప్పండి. నచ్చితే లైక్ చేసి ఫాలో చేసి నా పేజ్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ప్రభావతి.